అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 213వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి గీతా ప్రేమికులందరికీ కూడా నమస్సుమాంజలి అండి. ప్రత్యేకంగా గీతా ప్రేమికులు, తత్వాభిలాషులు, గీతా ప్రేమికులు అంటే భగవంతుని ప్రేమికులు అందరికీ కూడా నా నమస్కారం. ముందు మాటగా మనము ముఖ్యమైనటువంటి విషయాన్ని తీసుకుంటున్నామండి. ప్రతి ఎపిసోడ్లో కూడా గత 3-4 ఎపిసోడ్స్లో మనం చర్చించుకుంటున్నాము ఆధ్యాత్మికము మరియు ధార్మికము. ఇది ఈ స్పష్టత తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే వర్తమానములో ఈ రెండింటికి ఆ వ్యత్యాసాన్ని ఎవరు చెప్పడం లేదు. ఆధ్యాత్మికములో ధార్మికం చెప్తారు, ధార్మికములో కాస్త ఆధ్యాత్మిక విషయాలు, ఆత్మ విషయాలు చెప్తారు. కానీ భగవద్గీత మాత్రమేనండి ధార్మికం అంటే ఏమిటి, భౌతికం అంటే ఏమిటి, అదేవిధంగా ఆధ్యాత్మికము అంటే ఏమిటి అనేది స్పష్టం చేస్తుంది. ఆధ్యాత్మికము అంటే ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఆత్మలో ఉన్నటువంటి సౌందర్యాన్ని వెలకి తీసుకొచ్చేది ఆధ్యాత్మికం. మనం మామూలుగా ఏం చేస్తాం, బాహ్యంగా చాలా సుందరంగా ఉన్నారండి, అందంగా ఉన్నారంటారు. కానీ ఎప్పుడు కూడా మనము ఆంతరిక సౌందర్యం గురించి ఎప్పుడు మాట్లాడుకోం. ఇన్నర్ బ్యూటీ అంటారు. ఆంతరిక సౌందర్యం ఎప్పుడు ఉంటుందంటే ఆత్మ జ్ఞానము ద్వారా ఆత్మ యొక్క అనుభవంలోకి వచ్చినప్పుడు అన్నమాట. ఎందుకంటే భగవంతుడు ఆత్మలో దివ్య గుణాలను పెట్టాడు. అర్థమైందండి. ఇన్నర్ బ్యూటీ అంటే ఏంటి? వర్చ్యూస్ అన్నమాట, బ్యూటిఫుల్ అన్నమాట, విలువలతో కూడుకున్నటువంటి మంచి ఆభరణాలు. అర్థమైందండి. ఈ యొక్క డివైన్ క్వాలిటీస్, దైవీ సంస్కారాలు, దైవీ గుణాలని ఆ విధంగా పెట్టడం జరిగిందండి. అందువల్ల దాని యొక్క అనుభవంలో ఉన్నప్పుడు బయట బాహ్య శరీరం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడానండి వాళ్ళు చాలా సౌందర్యంగా కనబడతారు. దాన్ని మనం ఏంటంటున్నాం ఆంతరిక. సో ఈ ఆంతరిక శక్తిని, ఆంతరిక గుణాలని మనం ధార్మిక జగత్తులో అటువంటి ప్రస్తావన ఎక్కడ కూడా మనకి చెప్పరండి. కేవలము భౌతికంగానే మనము ఏ విధంగా జీవించాలి, భౌతికంగానే ఏ విధంగా సుఖంగా జీవించాలి మనం ఇప్పటికే చర్చించుకున్నాం. చూసారా, వేదాలు మనకి ఏం చెప్తున్నాయంట? ప్రకృతి యొక్క గుణాల వరకే తీసుకొని వెళుతున్నాయి, దానికి అతీతంగా తీసుకొని వెళ్ళటం లేదు అని భగవంతుడు మన గీతలో మనం చర్చించుకున్నాము చాలా స్పష్టంగా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ విధంగా, అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? బయట వ్యక్తులు అంటే దేహభ్రాంతిలో ఉన్నటువంటి వాళ్ళు ఒక దైవీ సంస్కారాలు పొందడానికి బయట వెతుక్కుంటున్నారు. అర్థమైందండి. నాకు ఆనందం కావాలి, నాకు శక్తి కావాలి, మంచి జీవితం కావాలి, ఈ విధంగా అనుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయట వెతుక్కుంటున్నారు. కానీ ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి వాళ్ళు ఆంతరికంగా ఆత్మ యొక్క అస్తిత్వాన్ని గుర్తించి ఆత్మ యొక్క ప్రాప్తి అనుభవం చేసుకుంటూ, అనుభూతి చేసుకుంటూ అందులో ఉన్నటువంటి దివ్యత్వాన్ని అనుభవం చేస్తారు. ఇది చాలా గొప్ప తేడా అన్నమాట. ఇంకొకటి, ధార్మిక జగత్తులో ఎవరి ఆధారంగా మనం ముందుకు వెళుతున్నాం చెప్పండి? దేనిని మనము కొలమానంగా తీసుకుని వెళ్ళాలి? నేను ఒక ఉన్నత స్థితికి వెళుతున్నాను అన్నటువంటి ఆ భావన ఎప్పుడు కలుగుతుంది చెప్పండి? ఎప్పుడైతే మనం కేవలము ఆ ధార్మిక జగత్తులో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ ధార్మిక జగత్తులో ఏవైతే వాళ్ళు రిలీజియస్ లాస్ అని ఏవైతే రూపొందించారో ఆ విధానంలో వాళ్ళు చెప్పేటువంటి అనుభవాలు మాత్రమే మనకి అనుభవంగా మనం తీసుకోవాల్సి వస్తుంది. కానీ మనం స్వయం యొక్క అనుభవాన్ని మనం అందులో పంచుకోవడానికి, చెప్పడానికి అవకాశం ఉండదండి. అంటే దేని ఆధారంగా మన యొక్క పురోభివృద్ధి జరుగుతుందండి? భగవంతుని యొక్క ప్రాప్తి పొందేటువంటి ఈ యొక్క ప్రయాణంలో దేని ఆధారంగా మనం ముందుకు వెళుతున్నామంటే ఇతరుల ఆధారంగా వెళుతున్నాం. లేవారు ప్రవచనకర్తలు కానివ్వండి, సాధువులు సంతులు కానివ్వండి, లేక కథలు కథలుగా మనం చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క ధార్మిక విషయాలలో చెప్పుకున్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళ యొక్క అనుభూతులని మనం తీసుకుంటున్నాం. కానీ ఇక్కడ ఆధ్యాత్మికంగా వచ్చేటప్పటికండి చాలా ముఖ్యమైన విషయము స్వానుభూతి అండి, స్వానుభవము. నా యొక్క అనుభవం ఇవాళ ఎలా ఉంది, నా యొక్క అనుభవం
ఆత్మచింతన ఎంతవరకు ఉంది, పరమాత్మ చింతన ఎంతవరకు ఉంది, రాజయోగం ద్వారా పరమాత్మ నుండి నేను శక్తులు గుణాలను అనుభవం ఎంతవరకు చేస్తున్నాను, దాని నుండి రోజు రోజుకి దినాభివృద్ధి చేసుకుంటూ ఆత్మానుభవం చేసుకున్నవాడు నాకు ఎగ్జాంపుల్స్. అర్థమైందండి? శరీర ప్రకారంగా ఈ విధంగానే ఉండొచ్చు, కానీ ఆత్మ ప్రకారంగా ఆ యొక్క అనుభవం అనేది స్వానుభవము. ఈ స్వానుభవానికి ధార్మిక జగత్తులో ఎటువంటి అవకాశం ఉండదు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ధార్మిక జగత్తులోకి మరియు ఆధ్యాత్మిక జగత్తుకి, ఆధ్యాత్మిక జగత్తులో మన ప్రయాణము రోజు రోజుకి ఎదుగుతూ ఉంటుందండి. ఎప్పుడైతే మనం ప్రతిరోజు కూడా నేను ఆత్మని, శరీరము నాది, నేను శరీరము కాదు, ఆత్మ పరమాత్మక సంతానము, పరమాత్మ దివ్య గుణాల సాగరుడు, సర్వశక్తివంతుడు, ఈ విధంగా ఇటువంటి జ్ఞానం ఆధారంగా మనం బుద్ధిలో కూర్చోబెట్టుకొని అభ్యాసం నిత్యము చేస్తున్నప్పుడు ఏమవుతుందండి, చక్కగా మనము ఎదగడానికి నేను ఏ స్టేజ్లో ఉన్నాను, ఎలాగ నేను ఎదగాలి, ఎదుగుతున్నానా లేదా, ఎందుకంటే ఎదిగే కళ, ఆధ్యాత్మికం అంటే ఎదిగే కళ. అర్థమైందండి? వీలైనంత వరకు స్లో అండ్ స్టడీగా మనలో ఉన్నటువంటి అవలక్షణాలని గుర్తించి దానిని విడిచిపెట్టే విధంగా మనం ముందుకు వెళ్తాం. ఇది ఆధ్యాత్మికం ముఖ్యంగా. ఎందుకంటే దివ్యగుణ ధారణ కేవలం ఏంటంటే ఆత్మ చింతన చేస్తే ఆత్మలో నిక్షిప్తము కాబడినటువంటి గుణాలన్నీ అనుభవంలోకి వస్తాయి. ఒకసారి రుచి చూసిన తర్వాత ఏం చేస్తాం, దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అర్థమైందండి? ఏ విధంగా అయితే మన దగ్గర స్థూలధనం ఉందనుకోండి, అమ్మో ఇవాళ 2 లక్షలు నేను సంపాదించుకున్నాను ఈ బిజినెస్ వ్యాపారంలో అంటే, దాని మీద చేసుకుని ఆ యొక్క మళ్ళీ దాని యొక్క ఏం చేస్తాం, ఏ విధంగా అయితే ఇంత లాభం వచ్చిందో దానికంటే డబుల్ ట్రిపుల్ లాభం రావడం కోసం అని చెప్పి మనము ఎన్నో యుక్తులు రచిస్తాం. అదేవిధంగా ఆధ్యాత్మిక జగత్తులో కూడా మనం ఏం చేస్తాము, ఈ యొక్క ఆత్మానందము, ఆత్మ యొక్క పరిశుద్ధత ద్వారా వచ్చేటువంటి గుణాలు, శక్తుల యొక్క అనుభవం, దాన్ని కూడా రెట్టింపు చేసుకోవడానికి ఆ విధంగా మనం ప్రయత్నం చేయడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. అర్థమైందండి? అందువలన ఆధ్యాత్మికం అనేది ఏంటి, హైయెస్ట్ అన్నమాట. మనకి ఎటువంటి అనుభూతి కలుగుతుంది అంటే, దీనికంటే మించిన మార్గం వేరొకటి లేదు. ఆత్మ అవినాశి, శరీరము వినాశి. శరీరము ద్వారా చేసేటువంటివన్నీ కూడా కేవలము ఒక్క జన్మకి మాత్రమే పరిమితము. అర్థమైందండి? సో ఈ యొక్క తేడా మనకు ధార్మికం ఎవరు చెప్పరు. అందుకని అక్కడ ఎందుకు చెప్పరంటే, జన్మరాహిత్యం అనేది తీసుకొస్తున్నారు అక్కడ. జన్మరాహిత్యం అంటూ లేదండి. మేబీ కొంత సమయం జన్మరాహిత్యము, కానీ పర్మనెంట్ జన్మరాహిత్యం లేదు. అర్థమైందండి? ఖచ్చితంగా ఈ సృష్టి చక్రములో, ఈ కాల చక్రములో, సత్యత్రేత ద్వాపర కలి అనబడేటువంటి చక్రములో ప్రతి ఒక్కరూ కూడా పుట్టినవాడు మరణిస్తారు, మరణించిన వారు జన్మ తీసుకుంటారు. కానీ ఇక్కడ జన్మరాహిత్యం కొంతసేపు ఉంటుంది అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పుడు సత్యయుగముతో ప్రారంభమవుతుంది సృష్టి. కానీ మన సంస్కారాలు తమో ప్రధానంగా ఉన్నాయి, లేక రజో ప్రధానంగా ఉన్నాయి. కానీ సతో ప్రధానంగా ఉన్న వాళ్ళు మాత్రమే సత్యత్రేతాయుగాల్లో వాళ్ళు ప్రవేశిస్తారు, చక్కగా మంచి జన్మలు అనుభవిస్తేస్తారు. అంటే అర్థం ఏమిటి? సత్యత్రేతాయుగాలు అరకల్పము. సృష్టి చక్రములో 4 యుగాలతో కూడుకున్నటువంటి ఈ మానవ సృష్టి 2 యుగాలు సత్యత్రేత, 2 యుగాలు ద్వాపర కలి. ఈ సత్యత్రేతాయుగాల్లో కేవలము సాత్విక సంస్కారాలతో దేహత్యాగం చేసిన వాళ్ళు మాత్రమే అక్కడికి వెళతారని భగవద్గీతలో స్పష్టంగా చెప్పిన విషయాన్ని ఇప్పటికే మనం చాలా స్పష్టంగా, విస్తృతంగా, చక్కగా అర్థం చేసుకున్నాం. అంటే సత్యత్రేతాయుగాల్లో 33 కోట్ల మందే ఉంటారంటున్నాడు కదా భగవంతుడు. అలాంటప్పుడు ఈ 33 కోట్ల మంది ఇక్కడ సత్యత్రేతాయుగాల్లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళకి జన్మరాహిత్యం. అర్థమైందండి? అదనమాట. ఇక్కడ జన్మరాహిత్యం టెంపరీ. మళ్ళీ వాళ్ళకి రజో సంస్కారాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ద్వాపర యుగంలో వచ్చేస్తారు. మళ్ళీ తమో సంస్కారాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ కలియుగంలో వచ్చేస్తారు. ఇప్పుడు కలియుగములోనే ఇప్పుడు ఈ విధంగా పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంటారు చూసారా, 850 కోట్లు, 900 కోట్లు విశ్వ జనాభా అంటే వీళ్ళందరూ ఎక్కడొచ్చారు? కేవలము కలియుగం యొక్క అంతిమ సమయంలో వచ్చారు. అదే గత 100 సంవత్సరాలుగా పాపులేషన్ ఏ విధంగా పెరిగిందంటే 200 కోట్లే ఉండేదండి మా తాతగారి టైంలో. ఇప్పుడు 1000 కోట్లు, 900 కోట్లు అంటున్నారు. అర్థమైందంటే ఆ విధంగా హెచ్చు సంఖ్యలో జన్మ తీసుకుంటారు కలియుగంలో. భలే కొద్ది జన్మలే తీసుకోవచ్చు, కానీ జన్మరాహిత్యము పర్మనెంట్ గా అనేది అది కరెక్ట్ కాదు అని భగవంతుడు చెప్తున్నాడు. ఓకేనండి?
ఇప్పుడు ఈ విషయాల్ని మనం పక్కన పెడము. ఈ విధంగా ఇప్పుడు మనం అంతటితో ఆపుకొని మన ముఖ్యమైన విషయాన్ని, ఎందుకంటే మనం ఏదైతే అంశాన్ని మనం తీసుకున్నామో ఆ అంశం యొక్క చివరి ఘట్టము మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. దానికోసం కొంచెం ఎక్కువ సమయం తీసుకోవడానికి మనకు ఆ విధంగా వీలు కుదరు తీసుకోవడం కోసం అని చెప్పి ఈ యొక్క చర్చని ఇక్కడితో ఆపేస్తున్నాను. తదుపరి 1, 2 ఎపిసోడ్స్ లో మళ్ళీ మనము ఈ యొక్క ధార్మిక, ఆధ్యాత్మిక ఈ వ్యత్యాసము మనం స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనము జ్ఞేయము అన్న ప్రశ్నకు సమాధానం అండి. అర్థమైందండి? చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. అర్జునుడికి అర్థం కాని విషయము, నాకు జ్ఞేయము అంటే తెలుసుకోవలసిన విషయం ఏమిటి? నీవు భగవంతుడని నాకు తెలిసింది. కానీ ఇంకా ఏమిటి? నీవు చేసే గొప్ప పనులేమిటి? అది కొంచెం నాకు స్పష్టంగా తెలియచేయండి అని భగవంతుడు చెప్పడం జరిగింది. ప్రకృతి పురుషం, మరియు క్షేత్రము క్షేత్రజ్ఞుడు, మరియు జ్ఞానము జ్ఞేయము. అర్థమైంది? దానికి సమాధానంగా భగవంతుడు ఏం చెప్పాడో ఒక్కసారి మనం ఎన్ని శ్లోకాలు చర్చించుకున్నామండి? ఏదండి ఆ పుస్తకం ఏది? 13వ అధ్యాయంలోని 12వ శ్లోకంలో మొదలైందండి మన చర్చ. ఎందుకంటే నేను ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ నేను చెప్తున్నాను అంటే మీకు అర్థం కావాలి. ఏమేమి తెలుసుకో భగవంతుడు చెప్తున్నాడు. అర్జునుడు అడిగిన ప్రశ్న, ఒక్క ప్రశ్నకి ఎంత విస్తృతమైన సమాధానం ఇస్తున్నటువంటి భగవంతుడు. ఎక్కడైనా ఏదన్నా షార్ట్ కట్, మీకు లౌకికంలో ఎక్కడైనా మీరు చెప్పి ఎవరైనా ప్రసంగం చేస్తే దాని మీద ఏదైనా ప్రశ్న వేస్తే ఇంత విస్తృతంగా సమాధానం దొరుకుతుందా? అర్థం చేసుకోండి. ఇక్కడ భగవంతుడు చెప్పిన దానికిను మనుషులు భలే వాళ్ళు ఎంత గొప్పవాడైనా అయినప్పటికీ కూడా వాళ్ళు దేహదారులు. ఒక్క జన్మకి మాత్రమే పరిమితం అయ్యేటువంటి జ్ఞానమే వాళ్ళు మనకి ఇస్తున్నారు. ఈ ఒక్క జన్మంలో మనకి ఏదో కొన్ని కోరికలు తీరడానికి వాళ్ళ దగ్గర వెళ్తున్నాం, తప్పు లేదు. ఎందువల్లంటే పరమాత్మ యొక్క జ్ఞానము మన దగ్గర లేదు. అందుకనే భగవంతుడు వచ్చి తన పరిచయం తనే ఇస్తున్నాడు. ఏంటంటే ఆ శ్లోకం 12, ఎందుకంటే ఒక్కసారి మనం రివైజ్ చేస్తున్నాం అనమాట. ఒక్కొక్క శ్లోకం గురించి దాని ఏం చెప్పారు, భగవంతుని ఏమడిగాడు ఆయన? ఏమడిగాడంటే ఆయన, నాకు ఈ జ్ఞేయం అంటే ఏమిటో స్పష్టంగా చెప్పాలి అన్నాడు. అది 13వ అధ్యాయంలోని 12వ శ్లోకంలో ఏం చెప్పాడు? జ్ఞేయం యొక్క ప్రవక్ష్యామి జ్ఞాత్వామృతమశ్నుతి అన్నాడు. ఇక్కడ ఒక్కొక్క పాయింట్ తీసుకుందాం. మిగతావన్నీ మనం చర్చించుకున్నాం గత ఎపిసోడ్స్ కొన్ని విన్నట్లయితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ అమృతం అంటాడు. జ్ఞాత్వ, నీవు అమృతత్వం అంటే అమరత్వం. అర్థమైందండి? తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. ఈ మృత్యోర్మ, ఈ మృత ఏమిటి? ఈ మృత అంటే వినాశి. ఈ ఒక్క జన్మ ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. ఇందులో ఉన్నటువంటి అమృత తత్వము నాకు కావాలి అని అక్కడ భక్తుడు భగవంతుణ్ణి అడిగాడు. బృహదారణ్యక ఉపనిషత్తులు 1:3-28. మృత్యోర్మ అమృతంగమయ. దానికి సమాధానం మీకు భగవద్గీతలో దొరుకుతుంది, ఎక్కడ దొరకదండి. ఆ 3 ప్రశ్నలకి అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం అనేక మార్లు మనం చర్చించుకున్నాం. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? నీకు అమృత తత్వము అంటే అమరత్వము, ఆత్మ యొక్క ఉనికి, అవినాశి ఆత్మ యొక్క జ్ఞానము కేవలము నన్ను తెలుసుకుంటేనే నీకు అర్థమవుతుంది అన్న. అది ఒక పాయింట్ తీసుకుందాం. మిగతా అనవసరం. రెండవది 13వ అధ్యాయంలోని 13 అక్కడేమంటున్నాడు? నేను విశ్వ పరివర్తన చేయడం కోసమే వచ్చాను, ఇంకా నాకు ఏరే కర్తవ్యం లేదు. ఎందుకంటే విశ్వాన్ని మొత్తం ఏ విధంగా సత్యయుగముగా ఒక బ్రహ్మాండమైనటువంటి స్వర్ణయుగములో తయారు చేసి మిమ్మల్ని పెట్టి వెళితే మీరేం చేశారు? అలా దిగుతూ త్రేతాకు వచ్చారు. తర్వాత ఇంకా బాగా దిగుతూ ద్వాపరకు వచ్చారు. ఇంకా పూర్తిగా దిగిపోయి కలియుగంలోకి వచ్చి పూర్తిగా పడైపోయారు. నేనేం చేయాలి? మళ్ళీ మీరు చేస్తున్న పద్ధతినే నేను ఎంకరేజ్ చేసుకుంటూ ఇంకా పాడైపోండి అని కొన్ని మూఢత్వంతో కూడిన విషయాలు చెప్తానా? లేకపోతే ఎదిగే విషయాలు చెప్తానా? ఎగిరే కళ, పైకొచ్చే కళని చెప్తానా? చెప్పండి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. యుగే అంటే 2 యుగాల మధ్యలో, అన్ని యుగాల్లో రాడు. యుగే అంటే కలియుగం యొక్క అంతిమ సమయం. అంటే కలియుగాన్ని కృతయుగంలో మార్చడం కోసం వస్తాడు. ఆ రెండింటి మధ్యలో వస్తాడు, సంధి సమయంలో వస్తాడు. అర్థమే. అందుకని ఇక్కడ ఏం చేస్తా, దేని ఆధారంగా నేను చేస్తాను? నేను ప్రపంచములో ఇప్పుడు విశ్వాత్మలందరికీ కూడా శరీరాలు ఉన్నాయి, నాకు శరీరం లేదు. శరీరం లేకపోయినప్పటికీ కూడా నేను ధర్మస్థాపన చేస్తాను. అదే అద్భుతమైనటువంటి భగవంతుని దివ్య కర్తవ్యం అండి. నేను ఏమంటున్నాడు? సర్వత పాణిపాదం సదా అన్నాడు కదా. అన్ని చేతులు, అన్ని కాళ్ళు, అన్ని కళ్ళు, అన్ని చెవులు. శరీరమే లేని వాడికి ఒక్క కళ్ళు, 2 కళ్ళే లేవు కదా, 2 చెవులే లేవు,
రెండు చేతులు లేవు, రెండు కాళ్ళే లేవు. అలాంటిది వేల కొలది చేతులతో, వేల కొలది కాళ్లతో నేను చేస్తాను అంటే ఏంటి? తనను గుర్తించినటువంటి పిల్లల ఆధారంగా నేను వారిని ఆ విధంగా తీర్చిదిద్ది వారి ద్వారా సృష్టి పరివర్తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాను అన్నాడు 13వ అధ్యాయంలోని 13వ శ్లోకం అండి. 13వ అధ్యాయంలోని 13 ముఖ్యమైన శ్లోకం. తర్వాత 14 సర్వేంద్రియ గుణాభాసం అన్నాడు. అర్థమైందండి? వాడు ఇంకేమన్నాడు? సర్వేంద్రియ వివర్జితం అన్న గుణాలు, నేను త్రిగుణాతీతుడిని, నాకు అసలు గుణాల యొక్క అనుభవం, గుణాలకి నేను లేను. గుణాలంటే వాళ్ళు దిగిపోతాం. గుణాలలో వచ్చినటువంటి దేవీ దేవతలు కూడా 33 కోట్ల దేవీ దేవతలు కూడా త్రిగుణాలకు అతీతులు కారున్నాడు. 18వ అధ్యాయంలో 40 శ్లోకం రాసుకోండి. అర్థమైందండి? మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అంటే దేహదారులు ఎవరు కూడా త్రిగుణాలకు అతీతులు కారు, నేను ఒక్కడినే. అయినా కూడా నేను కూడా మీకందరికీ సందేశం ఇవ్వాలి. ధర్మ సంస్థాపన కర్తవ్యానికి సంబంధించిన ఆధ్యాత్మిక జ్ఞానము, విజ్ఞానము నేను ఇవ్వాలి కదా. ఇవ్వడానికి నాకు శరీరం కావాలి కదా. నేను ఏదో ఆకాశంలో కూర్చుని ఏదో ఉరుగులు మెరుపుల్లాగా చెప్తే మీకేమర్థమవుతుంది? ప్రత్యక్షంగా వచ్చి ఒక మనిషి శరీరంలో ప్రవేశించి 90 సంవత్సరాల నుంచి చెప్తుంటేనే మనం గుర్తించలేకపోతున్నాం. అలాంటిది ఏదో ఆకాశంలో వచ్చి ఒక అశరీరి వాణి పలుకుతుందండి, మీరు మారండి అంటే ఎవరు మారుతారు? ఎవరు మారరు. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ? నేను గుణాతీతుడైనప్పటికీ కూడా గుణాలని నేను అనుభవం చేస్తున్నాను. అదే విధంగా ఏమంటున్నాడు? నిర్గుణం గుణభోక్తృచ అన్నాడు కదా. ఇంద్రియాతీతుడు భగవంతుడు. ప్రకృతి అతీతుడు, దేహాతీతుడు. అంటే ఇంద్రియాలు ఉండవు, ఇంద్రియాల యొక్క అనుభవం. సో ఇంద్రియాల యొక్క అనుభవం కూడా నాకు తెలుసు అంటున్నాడు. గుణాల యొక్క అనుభవం కూడా చేస్తున్నాను. ఎందుకంటే గుణాలు ఇంద్రియాలు ఉన్నటువంటి ఒక దేహంలో ప్రవేశించి నా దివ్య కర్తవ్యాన్ని చేస్తున్నాను. అది 13, 14. మళ్ళీ 15, 16, 15, 13, 15 అండి. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవచ. ఇక్కడ ఒక్కొక్క పాయింట్ నేను ఇదివరకు చర్చలో చెప్పని పాయింట్ ఒకటి మీకు చెప్తున్నాను. అక్కడ అచరం చరం అన్నాడు. అచరం చరం అంటే తెలుసునండి, భగవంతుడు అసలు ఎక్కడ కదలడని గుర్తుపెట్టుకోండి. పరంధామంలో ఉంటాడు అంతే. అచరం అంటే కదలని వాడు, కానీ చరం అంటే కదిలేవాడు. అంటే కదలకుండా కదిలే పనులన్నీ చేస్తున్నాడు. అదనమాట అచరం చరం అంటే. ఆ పాయింట్ మీకు చెప్పలేదు, అందుకనే వాడిని చెప్తున్నాను. అచరం చరమే వచ్చా అంటే చరాచర జగత్తు అది కాదు. నేను చలనము లేకుండా పరంధామములో ఆ విధంగా స్థితి అయి ఉంటాను. అయినా కూడా నా కర్తవ్యాన్ని ఏ విధంగా చలనము ఉన్నటువంటి మనుషులు ఏ విధంగా చేస్తున్నారో నేను నిర్వహిస్తాను అన్నాడు. బహిరంతశ్చ భూతానాం అంటే ఏంటి? ఆంతరిక శుద్ధత, ఆత్మశుద్ధితో పాటు సంస్కార పరివర్తన ద్వారా వాళ్ళ యొక్క శరీరం యొక్క ఆ విధంగా చరిత్ర నిర్మాణం ద్వారా శారీరక ఆరోగ్యము, సంబంధాల్లో ఒక స్పష్టత, ఒక దివ్యత, ఇవన్నీ కూడా బాహ్యము ఆంతరికము రెండు కూడా నేను తీసుకొస్తాను మనుషులలో, వర్తమానంలోని మనుషులలో అంటున్నాడు. సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం. అర్థమైందండి? సూక్ష్మము, నేను సూక్ష్మం కాబట్టి కొంచెం తెలుసుకోవడం కష్టమే అంటున్నాడు. అర్థమైందండి? దూరస్థం శాంతికి. కానీ దూరంలో ఉన్నా ఎక్కడో ఉన్నాడు. పరంధామం అంటే ఎక్కడో ఉంది, సూర్య చంద్రుల పైన, ఇంకా పైన ఆ పరంధామం కనబడుతుంది. దానిలోకే మనం యోగం ద్వారా అక్కడికి వెళ్తాం అన్నమాట. వెళ్ళి వారి నుండి శక్తుల గుణాలు తీసుకుంటాం. నేను అంత దూరంలో ఉన్నప్పటికీ కూడా నా బిడ్డలు, తెలుసుకున్నటువంటి నా బిడ్డలు చాలా దగ్గరగా అనుభవం చేస్తారంటున్నాడు. అది ఎక్కడొచ్చిందండి? 13వ అధ్యాయంలోని 18వ శ్లోకంలో వచ్చింది. ఇప్పుడు 18వ శ్లోకం కాదు, ఎక్కడొచ్చిందండి? అవి బహిరంతశ్చ 15వ శ్లోకం. 13, 15 మనం 12, 13, 14, 15 కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు 16లోకి వస్తున్నాం. అవిభక్తం చ భూతేషు విభక్తమేవ చ స్థితం అన్నాడు. అసలు నన్ను ఎవరు డివైడ్ చేయలేరు, నేను ఒక్కడే భగవంతుడు. నేను లక్షల భగవంతుడిని కాదు. అర్థమైందండి? నన్ను అన్డివైడెడ్ అంటారు కదా, అంటే నన్ను విభజించలేరు. అయినప్పటికీ కూడా నా పిల్లలు ప్రతి ఒక్కరూ నా హృదయంలో కూర్చున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, నాకు చక్కటి మార్గదర్శక విధానాన్ని చెప్తున్నాడు, ప్రతిరోజు నాకు జ్ఞానం చెప్తున్నాడు అని ప్రతి ఒక్కరు విడివిడిగా అనేక రకాలుగా ఎవరి యొక్క పురుషార్థం అనుసారంగా అనుభవం చేస్తారు. అంటే అక్కడ విభజన లేనటువంటి వాడు కూడా ఇక్కడ పిల్లల హృదయాల్లో విభజింపబడి ఉన్నాడు అంటున్నాడు. అవిభక్తం విభక్తం చ అంటే అదనమాట. తర్వాత ఏమంటున్నాడు? భూత భర్తృచ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ అన్నట్టు. సరా
నేను స్థాపనా కార్యము, స్థాపనా కర్తవ్యము, అదేవిధంగా పాలనా కర్తవ్యము మరియు వినాశనం యొక్క కర్తవ్యము నేను నిర్వహిస్తాను. జనరేషన్, ఆపరేషన్ మరియు డిస్ట్రక్షన్. విష్ణువు ద్వారా పాలన, పాలన అంటే జ్ఞానము ద్వారా పాలన, యోగము ద్వారా సంస్కార పరివర్తన ఈ చేయడం అనేది పాలన అన్నమాట. తర్వాత ఏ విధంగా సంస్కారాలు, చెడు సంస్కారాలని ఆ విధంగా వినాశనము చేస్తారు, డిస్ట్రాయ్ చేస్తారు. అదేవిధంగా తన మాట విననటువంటి వాళ్ళు, అధర్మ మార్గములోనే, దేహ భ్రాంతిలోనే నడిచేటువంటి వాళ్ళందరూ కూడా ఏమంటున్నాడు భగవంతుడు? సృష్టి పరివర్తన కర్తవ్యములో ఎవరైతే భగవంతుని తోడుగా ఉండరో వారి యొక్క అవసరము లేదు. నేను కొద్ది మందితోనే సత్యయుగం ప్రారంభిస్తున్నాను కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా న్యాచురల్ గానే వెళ్ళిపోతారు. వినాశాయ దుష్కృతాం అన్నాడు చూసారా? దేహభ్రాంతిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భగవంతుడు ఏమన్నాడు? శూద్రులు అన్నాడు, దుష్టులు అన్నాడు. అందువల్ల అటువంటి వాళ్ళు నాకు అవసరం లేదు అంటున్నాడు. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ 17, 13 నుండి 13 అధ్యాయంలో 17వ శ్లోకం అర్థమైంది కదా? అవిభక్తం చ భూతేషు అయిపోయింది. 16వ శ్లోకం జ్యోతిషామ, ఇది చాలా ముఖ్యమండి. జ్యోతిషామభిత జ్యోతి తమస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞాన గమ్యం హృది సర్వస్య విష్టితం అన్నాడు. అర్థమైందండి? సర్వ జ్యోతులకి నేను ఉత్తమ జ్యోతిని, పరంజ్యోతి స్వరూపాన్ని. ఈ క్లిష్ట సమయములో మీ జీవితాన్ని ఉద్ధరించడానికి నేను వచ్చాను. మీ ఆత్మలో వెలుగు నింపడానికి వచ్చాను. ఆత్మ ఏ ఏ కండిషన్లో ఉన్నదో నాకు తెలుసును, మీకు తెలియదు. మీరు దేహ భ్రాంతిలో ఉన్నారు, ఆత్మని కడుక్కోలేదు, నల్లగా బొగ్గులాగా తుప్పు పట్టిపోయి ఉన్నది. ఇప్పుడు నేను వచ్చి జ్ఞానము ద్వారా, యోగము ద్వారా పరివర్తన చేయడానికి నేను వచ్చాను. దయచేసి నా బిడ్డల్లారా నా మాట వినండి. మీరందరూ నా పిల్లలు. సమూహం సర్వభూతేషు, ఇక్కడ సర్వభూతేషు అన్నారు చూసారా? అందరూ కూడా నా సంతానము. పితాహమస్య జగత అన్నాడు. అందరూ కూడా నా సంతానం, నా మాట వినండి అంటున్నాడు. అర్థమైందండి? సో ఆ విధంగా ఈ యొక్క నన్ను తెలుసుకోవడమే, నన్ను తెలుసుకోకుండా మీరు ఇంకెక్కడ ఎవరి ఏ మాధ్యమంగా కూడా, ఏ శాస్త్రము ద్వారా కానీ, ఏ వ్యక్తి ద్వారా కానీ, ఏ దేవి దేవత, సాధు సంతులు, ఋషులు, మునులు, మహామండలేశ్వరులు, పీఠాధిపతులు, జగద్గురువులు, శ్రీ 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 ఎంత మంది అయినా కూడా ఎవరి దగ్గర కూడా సంస్కార పరివర్తన చేసే జ్ఞానము లేదు. కేవలం నా దగ్గర మాత్రమే ఉన్నది. నన్ను తెలుసుకోవడమే మీరు చేయవలసినటువంటి పని అంటున్నాడు. జ్ఞానం జ్ఞేయం అంటే అక్కడ స్పష్టం చేశాడు. జ్ఞానం జ్ఞేయం జ్ఞాన గమ్యం అన్నాడు. గమ్యం, ఈ గమ్యస్థానానికి చేరుకోవాలి. గమ్యస్థానం అంటే ఏంటండి? ఇక్కడ ఇక్కడ ట్రైన్ ఎక్కితే ముంబై చేరుకుంటారు, అది గమ్యస్థానం. అర్థమైందండి? ఇక్కడ గమ్యస్థానం ఏంటి? ఇది ఇప్పుడు సృష్టి పరివర్తన, కలియుగి సంస్కారాలతో ఉన్న మనిషి సంస్కార పరివర్తన చేసుకుని తర్వాత ఎక్కడికి వెళ్ళాలైనా పరంధామం ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి నూతన చక్రం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అక్కడ నుండి అత్యున్నతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి దైవీ సంస్కారాలతో కూడుకున్నటువంటి జన్మలు అక్కడ సత్యయుగంలో పొందుతారు. అక్కడ ఆ విధంగా యుగం అనేది ప్రారంభమవుతుంది. అర్థమైందండి? ఒక 33 కోట్ల మంది పరమాత్మ మాట వింటారు. ఆ విధంగా సత్యత్రేతాయుగాలు తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ గా ద్వాపరము, కలియుగము, ఈ విధంగా కాలచక్రము అవినాశిగా నిరంతరముగా తిరుగుతుంది. ఎందుకంటే ఆత్మ అవినాశి, పరమాత్మ అవినాశి. కేవలం వస్త్రాలు మార్చుకుంటూ, విడిచిపెట్టుకుంటూ మన జీవన ప్రయాణాన్ని సాగిస్తాం. అర్థమైందండి? జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం అటువంటి ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళ యొక్క హృదయాలలో, అంటే పవిత్రమైనటువంటి బుద్ధిలో కూర్చొని నేను వాళ్ళకి చక్కటి శిక్షణ ఇచ్చి ఒక టీచర్గా, పరమ శిక్షకుడుగా అర్థమైందండి, నేను వారిని తీర్చిదిద్దుతాను అంటున్నాడు. అది 13వ అధ్యాయంలోని 17వ శ్లోకం. ఇప్పుడు ఆఖరి శ్లోకం అంటే ఆ ప్రక్రియలో ఆఖరి శ్లోకం, దాంతో కంక్లూడ్ చేస్తాం మనం. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ ఆఖరి శ్లోకం ఇది ఇక్కడ 4 విషయాలు టచ్ చేశాడు. క్షేత్రము, జ్ఞేయము, జ్ఞానము 3 చెప్పాడు. ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్త, జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసత. సమాసత సంక్షిప్తంగా చెప్పారు. క్షేత్రం అంటే శరీరం. శరీరము క్షేత్రము, యజమాని క్షేత్రజ్ఞుడు. ఇది జ్ఞానం. అదే జ్ఞానం అంటే ఏంటి? నేను ఆత్మని, క్షేత్రజ్ఞుడిని. ఇది క్షేత్రము, పొలము. ఈ పొలం యొక్క యజమాని నేను. అంటే సింపుల్ గా క్షేత్రము క్షేత్రజ్ఞ అన్నాడు కదా. ఇది జ్ఞానము. ఈ విషయాన్ని తెలుసుకోవడమే
ఎవరు చెప్పారు? పరమాత్మ చెప్పాడు. కాబట్టి పరమాత్మని పరమాత్మ ఉనికిని కనిపెట్టడం జ్ఞేయం. జ్ఞేయం అంటే పరమాత్మ, ఎవరు లేదు. ఒక్క భగవంతుణ్ణి గుర్తించడమే జ్ఞేయము అంటే అర్జునుడు అడిగిన ప్రశ్నకి స్పష్టంగా చెప్తున్నాడు. ఇది క్షేత్రం తథా, తథా అంటే మరియు, జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసత. సమాసత అంటే సంక్షిప్తంగా. అర్థమైందండి. తర్వాత ఏమన్నాడు? మూడో పంక్తి, నాలుగో పంక్తి, మద్భక్త ఏతద్ విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. చాలా నిగూఢమైనటువంటి రహస్యాన్ని భగవంతుడు ఇక్కడ బహిర్గతం చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. అర్థమైందండి. మద్భక్త అన్నాడు. ఎవరైతే నా భక్తుడిగా అవుతారో, అంటే ఇప్పుడు ఈ విధంగా ఒక 30 లక్షల మంది పరమాత్మక ప్రాప్తి పొంది పరమాత్మక మార్గదర్శక సూత్రంలో ప్రతిరోజు పరమాత్మక జ్ఞానాన్ని వింటూ, ప్రతిరోజు పరమాత్మతో యోగం చేసుకుంటూ, ఆత్మ చింతన చేసుకుంటూ, పరమాత్మక స్మృతిలో ఉంటూ, దివ్యగుణ ధారణ చేసుకుంటూ, భగవంతుని యొక్క శ్రీమతాన్ని మనం జీవితంలో ధారణ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు. మద్భక్త అన్నాడు. నా భక్తులు అంటే ఇదనమాట. అంటే భక్తి యోగంలో 12వ అధ్యాయంలో చెప్పాడు కదా, దాని అనుసారంగా సత్యమైనటువంటి, ప్రీతికరమైనటువంటి, ఇష్టపూర్వకమైనటువంటి భక్తి చేసేవాడు. అంటే విమూఢ భక్తి, మూఢ భక్తి కాదు. మద్భక్త ఏతద్ విజ్ఞాయ. అర్థమైందండి. ఏతద్ విజ్ఞ అంటే ఈ యొక్క జ్ఞానం పొందితే, ఏ జ్ఞానము? క్షేత్రం యొక్క జ్ఞానము, క్షేత్రజ్ఞుడి యొక్క జ్ఞానము, తర్వాత పరమాత్మ యొక్క జ్ఞానము. క్షేత్రం, జ్ఞానం, జ్ఞేయం, మూడు చెప్పాడు కదా. సో క్షేత్రంలో క్షేత్రజ్ఞుడు వస్తాడు. జ్ఞానం అంటే కూడా ఆత్మ మరియు శరీరం వేరు, ఆత్మల తండ్రి పరమాత్మ, ఇది జ్ఞానం. జ్ఞేయం అంటే పరమాత్మ. అర్థమైందండి. మద్భక్త ఏతద్ విజ్ఞాయ, ఏ భక్తుడైతే ఈ విధంగా నన్ను తెలుసుకుంటాడో, ఏమితో తెలుసండి, అండర్లైన్ చేసుకోండి. నిజంగానండి, పరమాత్మ ఎంత అద్భుతమైనటువంటి మనకు ఒక వరదానం ఇస్తున్నారంటే, మద్భావాయోపపద్యతే. నాతో నా యొక్క ఏమంటాడు, నా యొక్క నేచర్, నా స్వభావము అటువంటి పిల్లలకి అందుతుంది అంటున్నారు. నాతో సమానంగా అవుతాడు అంటున్నాడు. చూసారా? మద్భావాయోపపద్యతే, మద్భావ ఉపపద్యతే. ఉపపద్యత అంటే పొందుతాడు. నా భావం అంటే నేను ఏ విధంగా ఉన్నా, దివ్య గుణాలతో ఉన్నాను, సర్వశక్తులతో ఉన్నాను, నిరాకారుడిగా ఉన్నాను. అదేవిధంగా ఆత్మ జ్యోతి వెలిగించుకుంటే పరమాత్మ సమానంగా మనం అవుతాము. పరమాత్మ కామండి, పరమాత్మగా ఈక్వల్ గా అవ్వడానికి మనం ముందుకు వెళుతూ ఉంటాము అని చెప్తున్నాడు. మద్భావ ఉపపద్యతే అన్నాడు. ఒకసారి ఈ శ్లోకం మళ్ళీ వినండి. ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసత మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావ ఉపపద్యతే. ఇదన్నమాట శ్లోకం. నా సమానంగా పడతారు. ఒకసారి భగవద్గీత ఈ యొక్క ఎపిసోడ్ని మనం పరిపూర్ణం చేసుకుందామండి. ఎందుకంటే నేను సమ్మరైజ్ చేశాను అంటే, నేను చెప్పడం ఏదో నేను చెప్పుకోవడం మీరు వినటం గురించి కాదండి. మీకు అర్థం కావాలి. మీరు కూడా ఒక మంచి స్థితిని పొందడానికి ప్రేరణ పొంది పరమాత్మని మీరు కూడా తెలుసుకోవాలి. పరమాత్మకు సత్యమైన వారసత్వానికి మీరు కూడా తగిన అర్హత సంపాదించాలి. ఇంతవరకును వినండి, జాగ్రత్తగా వినండి. ఇంతవరకును క్షేత్రమును గూర్చియు, జ్ఞానమును గూర్చియు, జ్ఞేయమును అంటే తెలిసి కొనదగిన పరమాత్మ స్వరూపమును అన్నాడు బ్రాకెట్లో. చూసారా? తెలిసి కొనదగిన పరమాత్మ స్వరూపమును గూర్చియు సంక్షిప్తముగా వివరించి తిని, ఈ తత్వమును సమగ్రముగా తెలుసుకుని నా భక్తుడు, ఈ తత్వమును చూసారా, తత్వము మూఢత్వాన్ని కాదు, ఈ తత్వమును సమగ్రముగా సంపూర్ణముగా తెలుసుకుని నా భక్తుడు నా స్వరూపమునే పొందును. అర్థమైందండి. ఇక్కడితో మనం చర్చను ముగించుకుందాం. ఈ యొక్క అంశం ఏదైతే తీసుకున్నామో, జ్ఞేయం అన్న ప్రశ్నకి భగవంతుడు ఏ విధంగా 6-7 శ్లోకాలలో సమాధానం ఇవ్వడం జరిగిందో, అదేవిధంగా తదుపరి ఎపిసోడ్లో మరొక కొత్త అంశం తీసుకొని దాన్ని కూడా మనం చర్చించుకొని కొన్ని కొత్త విషయాలు, మనం ఇప్పటి వరకు పరిశీలించని విషయాలు, అర్థం కాని విషయాల్ని తత్వం ఆధారంగా తెలుసుకుందామండి. అర్థమైందండి. మళ్ళీ కలుసుకునేంత వరకు అందరికీ సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వాన్ని సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.